నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో భక్తి శ్రద్ధల నడుమ మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుండే శివాలయాలకు పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలతో పరమశివుడిని ఆరాధించిన భక్తజనం. మహాశివరాత్రి పర్వదినాన జిల్లాలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. కళ్యాణ మహోత్సవాలు, పూజాది కార్యక్రమాలతో సందడిగా మారిన ఆలయ ప్రాంగణాలు. భక్తజన సంద్రంగా మారిన పురాతన ఆలయాలు. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఉన్నతాధికారులు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడి. జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ప్రసిద్ధ శివాలయాలు భక్తజన సంద్రంగా మారాయి. వేకువజాము నుండే పరమశివుడిని దర్శించుకొని పూజలు జరిపేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు వచ్చారు. భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు, ప్రత్యేక హారతులు అందచేస్తూ నీలకంఠుడిని ఆరాధించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ జరుపుకున్నారు. జిల్లాలోని ప్రధాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. బుధవారం ఉదయం నుండే శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హారతులు, రుద్రాభిషేకాలు, హోమ, యజ్ఞాది కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. అటు పలు ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలను సైతం కన్నుల పండువగా చేపట్టారు. భక్తులు భక్తి శ్రద్ధల నడుమ ఉపవాసం ఉండి భోళాశంకరుడిని ఆరాధించారు. ప్రధాన ఆలయాల్లో భక్తుల తాకిడి పెరిగిపోవడంతో ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బారికేడ్లు, షామియానాలు, తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నారు. కిలోమీటర్ల పొడవునా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పోలీసులు భద్రతాపరంగా ప్రత్యేక చర్యలు తీసుకుని పరిస్థితులను సమీక్షించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో భక్తుల సందడి అధికంగా కనిపించింది. మహాశివరాత్రి పర్వదినం రోజున నీలకంఠుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తజనం బారులు తీరారు. ఇక్కడ నమోదు చేస్తారు. పట్టణంలోని గంగాపుత్ర శివాలయంలో మహాశివరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధల నడుమ చేపట్టారు. ఆలయంలో ఉదయం నుండే రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడు సైతం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. శివలింగానికి భక్తులు పాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరిపారు. బారికేడ్లు, షామియానాలు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు ఎదురు కాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాన్ని అందంగా ముస్తాబు చేయడంతో నూతన శోభ సంతరించుకుంది. మరోవైపు రవీంద్రనగర్లోని ఉమామహేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా చేపట్టారు. స్థానిక కాలనీ వాసులతో పాటు పట్టణానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు జరిపారు. శివలింగానికి పాలాభిషేకం చేసి పత్రి సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు నిర్వహించి పరమశివుడిని ఆరాధించారు. ఉదయం నుండే ఆలయానికి తాకిడి పెరగగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తులు పూజలు జరిపారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. టీటీడీసీలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను బుధవారం ఆయన పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఎస్పీ గౌసాలం సైతం పోలీసు అధికారులకు విస్తృత సూచనలు చేసి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ రాజశేష తెలిపారు. బుధవారం టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందించి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వసతులను సరిచూసుకోవాలని, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, ఆర్డీఓ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ పట్టభద్రులు ఉపాధ్యాయులు ఎన్నికలకు నియమించిన సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. పీఓ, ఏపీఓలకు ఇప్పటికే 2 దఫాల శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. జిల్లాలో 39 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 16,528 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. సిబ్బందికి 6 రూట్లు కేటాయించామని, వాహనాలకు జీపీఎస్ పెట్టామన్నారు. పోలింగ్ అనంతరం అక్కడి నుంచి నేరుగా కరీంనగర్కు బ్యాలెట్ బాక్సులను తరలిస్తామన్నారు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ది ఈరోజు మన 2వ డివిజన్లో డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంది. సో ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ డివిజన్లో ఇక్కడ టీటీడీసీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అన్ని రూట్స్ సంబంధించిన జోనల్ ఆఫీసర్స్ కానీ పోలింగ్ పార్టీస్ కానీ ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు పోలింగ్ మటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ వాళ్ళకి బ్యాలెట్ బాక్సెస్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతాయి. బేసికల్గా ఏమేమి జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ మన ఆర్డీఓ గారు, తర్వాత డిఎల్పిఓ గారు, జేసీ గారు వారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా మనం 2 times ట్రైనింగ్ కూడా పెట్టి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. సో ఇందాక వాళ్ళకి అడిగితే వాళ్ళకి బేసికల్గా టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటే మళ్ళీ పోలింగ్ స్టేషన్ సంబంధించిన యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఒక ఎస్ఈసీ బ్యాలెట్ బాక్స్ ప్లస్ 1 ఎస్ఈసీ బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ సంబంధించిన ఒక ఈసీఐ జంబో బ్యాలెట్ బాక్స్ ప్లస్ 1 ఎస్ఈసీ బ్యాలెట్ బాక్స్ వాటి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి అట్లా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రూట్ సంబంధించిన వెహికల్ ఏవైతే పోల్డ్ బ్యాలెట్ బాక్స్ క్యారీ చేస్తాయో దాంట్లో జీపీఎస్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అందరికీ ఇప్పుడు మార్క్డ్ కాపీస్ కూడా ఎలక్ట్రోల్ సంబంధించిన కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు నైట్ అక్కడ పోలింగ్ స్టేషన్కి ఇప్పుడు ఒక 1-2 అవర్స్లో ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిన తర్వాత వాళ్ళ పోలింగ్ స్టేషన్కి అక్కడ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేసుకొని రేపు 8 నుంచి 4 మనం పోలింగ్ కూడా ఉంటుంది. తర్వాత పోలింగ్ అయిన తర్వాత రిసెప్షన్ డైరెక్ట్గా కరీంనగర్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు పోలింగ్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా అంబేద్కర్ స్టేడియం కరీంనగర్కి కూడా వెళ్తారు. పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ పోలీస్ రూట్ మొబైల్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ కూడా రిపోర్ట్ చేశారు. సో ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా చేయడం జరిగింది. సో రేపు ఎవరైతే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ కానీ ఏవైతే ఓటర్స్ ఉన్నారో దయచేసి మీరు ఓటు హక్కు రేపు వినియోగించుకోవాలి. ఇది చాలా ఒక కీలకమైన ఎలక్షన్ ఉంది. అందరూ కూడా ఈ ప్రశాంతంగా రేపు మనం ఎలక్షన్ జరుపుకోవాలి అందరికీ కూడా కోరుతున్నాం. అటు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. స్థానిక టీటీడీసీలో పోలీసు అధికారులకు ఎస్పీ గౌసాలం విస్తృత సూచనలు చేశారు. పోలింగ్ రోజు ఉదయం నుంచి పోలింగ్ పూర్తయి బ్యాలెట్ బాక్సులను తరలించే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, శ్రీనివాస్, సిఐలు కరుణాకర్ రావు, సునీల్, ఫణిధర్, ప్రణయ్ సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సురేందర్ రావు మాట్లాడుతూ
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 400 మంది పోలీసులను నియమించామన్నారు. ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా బందోబస్తును చేపట్టామని వివరించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో చేపట్టారు. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో పూజాది క్రతువులతో పాటు పల్లకి ఊరేగింపు వేడుకలతో గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మహాశివరాత్రి పర్వదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా గ్రామాల్లోని శివాలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. ఇందులో భాగంగానే బోరజ్ మండలంలోని కొరాటా గ్రామ పెన్గంగా నది సరిహద్దులో గల ప్రాచీన ఓంకారేశ్వర శివాలయాన్ని భక్తులు వేలాది సంఖ్యలో దర్శించుకున్నారు. స్వయంభుగా వెలిసిన శివలింగం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఏడు మహాకుంభమేళాను పురస్కరించుకొని ఆలయ సమీపంలో ఉన్న పెన్గంగా నది ఉత్తరంగా ప్రవహించడంతో ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున హాజరైన భక్తులు పరమశివుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఆలయంలో చతుర్ముఖ అమృత గణేశ్వర విగ్రహం సైతం ప్రత్యేకంగా నిలిచింది. శివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. రాములు తొందర వెళ్ళండి. దర్శనం చేసుకోలేదు. అటు తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి శివాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి దాదాపు 220 మంది నిరుపేదలకు వస్త్రదానం చేసి మానవత్వాన్ని చాటారు. గత 27 సంవత్సరాల నుండి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన వస్త్రదానం చేస్తున్నట్లు ఈ సందర్భంగా జడ్పీటీసీ గణేష్ రెడ్డి తెలిపారు. పరమశివుడి కృపతో గ్రామస్తులంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉన్నారని, నిరుపేదలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, గ్రామస్తులు బిట్ల గంగన్న, ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్, గంగారెడ్డి, అశోక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అటు తలమడుగు మండలం జరి గ్రామంలోని పురాతన శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను కన్నుల పండువగా సాగుతున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా పూజాది క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. ఉదయం నుండే ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలతో పరమశివుడిని ఆరాధించారు. అనంతరం శివపార్వతుల పల్లకి ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. గ్రామ ప్రధాన వీధుల గుండా పల్లకి ఊరేగింపు చేపట్టగా శివనామ స్మరణ చేస్తూ భక్తులు ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, ఆలయ కమిటీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, శివారెడ్డి, దుర్వ నగేష్, మోహన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మాధవ్, మాజీ సర్పంచ్ రఘు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలో కలకలం రేపిన యువకుడి హత్య కేసును పోలీసులు 6 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి
స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. స్థానిక క్రాంతినగర్కు చెందిన కొమ్మావార్ రవితేజను మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటలకు కత్తులతో పొడిచి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమగ్ర విచారణ జరిపి గంటల వ్యవధిలోనే హత్యకు పాల్పడిన 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కొమ్మవార్ రవితేజ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అప్పటికే మద్యం మత్తులో అక్కడున్న గోవిందు కార్తిక్ అలియాస్ గోల్డెన్ కార్తిక్, చెలకల ప్రవీణ్ అలియాస్ సిద్ధు, దావుల సాయి కిరణ్ రవితేజను అడ్డుకున్నారని తెలిపారు. తమ గ్రూప్ కాకుండా వేరే గ్రూప్లో ఎందుకు పనిచేస్తున్నామని ప్రశ్నించారని, ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం పెరగడంతో కార్తీక్ తన వద్ద బటన్ చాకుతో గొంతు మెడ వెనుక భాగంలో 7 పోట్లు పొడిచాడని పేర్కొన్నారు. తీవ్ర రక్తస్రావమై రవితేజ అక్కడికక్కడే మరణించగా గమనించిన కాలనీవాసులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారని వివరించారు. అప్పటికే అక్కడి నుంచి నిందితులు పరారయ్యారని, మృతుడి భార్య ఉదయం ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి 6 గంటల వ్యవధిలో 3 నిందితులను పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. కాగా ఇదివరకే నిందితులపై కేసులు ఉన్నాయన్నారు. కేసులు త్వరితగతిన ఛేదించిన 2 టౌన్, 1 టౌన్ జైనత్ సిఐలు కరుణాకర్ రావు, సునీల్ కుమార్, సాయినాథ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, 2 టౌన్ ఎస్ఐ విష్ణుప్రకాష్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. భర్త కొమ్మవారు రవితేజ నిన్న సాయంత్రం ఇంట్లో నుండి బయలుదేరి నైట్ ఇంటికి రాలేదు. ఈరోజు ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే కొందరు వ్యక్తులు ఇందిరానగర్ వద్ద ఆయన వాళ్ళ భర్త బైక్పై వస్తుండగా అడ్డగించి కత్తులతో పొడిచి మర్డర్ చేసినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2 టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 72/25 అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 ఎడ్ విత్ 3 క్లాస్ 5 BNS కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దీన్ని దర్యాప్తు కరుణాకర్ రావు 2 టౌన్ ఇన్స్పెక్టర్ తీసుకోవడం జరిగింది. గౌరవ మా ఇన్ఛార్జ్ ఎస్పీ మేడం శ్రీమతి జానకి షర్మిల IPS మరియు మా అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు గారి ఆదేశం మేరకు ఈ కేసును ఎట్టి పరిస్థితిలో ఛేదించాలి అని చెప్పడంతో మేము మా ఆదిలాబాద్ డివిజన్ ఆఫీసర్లందరినీ టీమ్స్గా ఫామ్ చేసి వితిన్ 6 అవర్స్లో ఈ కేసు దర్యాప్తు చేయడంతో పాటు తర్వాత దీనిలో ఉన్న 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి ఈ నేరానికి ఉపయోగించిన బటన్ చాక్, తర్వాత ఈ నేరానికి ఉపయోగించిన 3 సెల్ ఫోన్లు, తర్వాత నేరం జరగకముందు నేరం జరిగిన తర్వాత పారిపోవడానికి వాడిన బైక్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీరు చంపడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 3 నిందితులు గోవింద్ కార్తిక్ అలియాస్ గోల్డెన్ కార్తిక్, ఇతని మహాలక్ష్మివాడ, ఇంతకుముందు చిలుకూరు లక్ష్మీనగర్లో ఉండేవాడు. ఇతడు A1, A2 చెలకల ప్రణీత్ అలియాస్ సిద్ధు, ఇతడు ఇందిరానగర్, A3 దేవుల సాయి కిరణ్ ఇందిరానగర్. వీరు 3 గత కొంతకాలంగా ఒక గ్రూప్గా ఏర్పడి అసాంఘిక కార్యక్రమాలు చేయడంతో పాటు కొన్ని నేరాలు కూడా పాల్పడడం జరిగింది. ఇతడు ఈ మృతుడు రవితేజ వేరే గ్రూప్లో తిరుగుతున్నాడు. అయితే చాలా రోజుల నుంచి ఇతనిపై ఒత్తిడి చేసి నువ్వు మాత్రం తిరగాలి, మా గ్రూప్లో ఉండాలి, మనం కలిసి తిరగాలంటే అతడు వినకపోవడంతో అతనిపై కక్ష పెంచుకొని ఒక 2-3 రోజుల క్రితం సిద్ధు అనే వ్యక్తి A2 ఇతన్ని బెదిరించడం జరిగింది. ఇంకా కక్షలు బెదిరించిన తర్వాత ఇంకా కక్షలు పెంచుకున్నారు. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2:30 ప్రాంతంలో వీరు 3 నిందితులు ఫస్ట్ భీమ్సరి శ్మశాన్ ఘాట్లో పత్తాలు అన్నట్టు చెప్పడం జరిగింది. టార్చ్ లైట్ సెల్ ఫోన్ టార్చ్తో గేమింగ్ ఆడినట్టు చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ మద్యం సేవించి ఇందిరానగర్కి వచ్చి ఇందిరానగర్లో కూడా మద్యం సేవించుతున్నప్పుడు అదే టైంలో ఈ కొమ్మవారు రవితేజ బైక్పై రావడం చూసి అతన్ని అడ్డగించి అతన్ని ఈ పాత కక్షలు మనసులో పెట్టుకొని వీరు 3 ఒకటేసారి అటాక్ చేయడంతో అతడు ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దానిలో A2 సిద్ధు అండ్ సాయి కిరణ్ వీరిద్దరూ రవితేజను పట్టుకోగా గోల్డెన్ కార్తిక్ అలియాస్ గోవింద్ కార్తిక్ ఇతడు అతని జేబులో ఉన్న బటన్ షాక్ తీసి రవితేజ మెడపై మరియు వెనుక నెక్ భాగంలో 7 కత్తిపోట్లు పొడవడం జరిగింది. దాంతో తీవ్ర రక్తస్రావమై రవితేజ కింద పడిపోవడం జరిగింది. వెంటనే అక్కడ చూసిన వాళ్ళు 100 డయల్ ఫోన్ చేశారు. తర్వాత 108 ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చి అతడు స్పాట్లో చనిపోయినట్టు నిర్ధారించడం జరిగింది. అయితే ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని మా పై అధికారుల ఆదేశం మేరకు చాకచక్యంగా నిందితులను 6-7 గంటల్లోనే పట్టుకొని తర్వాత ఈరోజు రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. తాంసీ మండలం వడ్డాడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
వేడుకలను పురస్కరించుకుని వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజాది క్రతువులు జరిపారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తాంసీ మండలం వడ్డాడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం స్వస్తి వాచనంతో ఉత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. వేద పండితులు విఘ్నేష్, నందకిషోర్, సాయికృష్ణల బృందం ఆధ్వర్యంలో ముందుగా పవిత్ర జలంతో ఆలయ సంప్రోక్షణ అనంతరం రక్షాబంధనం గావించారు. పుణ్యహవచనం తంతును వైభవంగా నిర్వహించారు. పూలు, ఆభరణాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గురువారం స్వామివారి కళ్యాణం, రథోత్సవంతో జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. కాగా చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బుధవారం నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని నేత్రపర్వంగా జరిపారు. వేద పండితులు విఘ్నేష్ బృందం వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించగా భారీ ఎత్తున హాజరైన భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వరాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శివపార్వతుల ఎదుర్కోలు ఉత్సవం జరిపించారు. ఆలయ అర్చకులు జూకంటి సతీష్, తేజ మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని జరపగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు పాలు, పండ్లను పంపిణీ చేశారు. జైనత్ మండలం అడ గ్రామంలోని శివాలయాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. పరమశివుడి కృపా కటాక్షాలతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జైనత్ మండలం ఆడా గ్రామంలోని శివాలయాన్ని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి పరమశివుడిని కొలిచారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పరమశివుడి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని అన్నారు. ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా జిల్లాలోని పురాతన శివాలయాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భోలాశంకరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాలు సందడిగా కనిపించాయి. భోలాశంకరుడిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు భక్తజన సంద్రంలా మారాయి. అయితే పలు పురాతన ఆలయాల్లో భక్తకోటి తాకిడి మరింత ఎక్కువగా కనిపించడం విశేషం. ఆలయాల విశిష్టత నలుదిశలా వ్యాప్తి చెందడంతో శివరాత్రి రోజున పెద్ద ఎత్తున తరలివచ్చి పరమశివుడిని ఆరాధించారు. ఇందులో భాగంగానే బేలా మండలంలోని బాదీ గ్రామంలో కొలువైన నందీశ్వర ఆలయం సైతం
భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏటా శివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో జాతర వేడుకలను ఘనంగా జరపడం ఆనవాయితీగా వస్తోంది. వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన నందీశ్వర ఆలయం కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ముందుగా జుగ్నక్ వంశస్థుల ఆధ్వర్యంలో పూజాది క్రతువులను నిర్వహించారు. ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి వారి వంశీయులు చేరుకొని ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకుని పూజల్లో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 5 రోజుల పాటు జరగనున్న జాతర వేడుకల్లో భాగంగా అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆలయంలో శివలింగంతో పాటు గణపతి, నాగేంద్రుని విగ్రహాలు దర్శనమిస్తాయి. ముఖద్వారం వద్ద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. పరమశివుడికి కోడె దూడలు, గంటలు, వెండి, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఉపవాస దీక్షలు ఆచరించే భక్తుల కోసం గురువారం మహా అన్నదానం ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన వేలాది సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారని ఆలయ కమిటీ సభ్యులు నందు తెలిపారు. ముఖ్యంగా జుగ్నక్ వంశస్థులు ఏ ప్రాంతంలో ఉన్నా శివరాత్రి రోజున జరిగే పూజల్లో పాల్గొంటారని, 5 రోజుల పాటు ఇక్కడే ఉంటారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. ఈ జాతరకి నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఈ నందీశ్వరు యొక్క ప్రత్యేకంగా జుగ్నక్ వంశీయులు ఇక్కడ 5 రోజులు వచ్చి బస నిర్వహిస్తారు. ఈ నందీశ్వరునికి మొక్కులుగా దూడలు మరియు గంటల రూపంగా వారి యొక్క కోరికలను నెరవేర్స్తే ఇక్కడ వచ్చి దేవుడికి అర్పిస్తారు. ప్రత్యేకంగా జుగ్నక్ వంశీయులు ఇక్కడ 5 రోజులు బస నిర్వహించి వారి యొక్క కోరికలను ఎన్నో సంవత్సరాల నుంచి పురాతనమైన నందీశ్వరుడు ఆలయం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మన తెలంగాణనే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. దీనికి దృష్టి పెట్టించి ప్రభుత్వం కూడా ఆలయ అభివృద్ధికి కానీ రోడ్డు సౌకర్యాలు, నీళ్ళ సౌకర్యాలు చేస్తే బాగుంటుందని ఆలయ కమిటీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. పల్లి బి గ్రామాభివృద్ధికి బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషి చేయడం పట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి విద్యుత్ దీపాలతో పాటు సీసీ రోడ్లు మంజూరైన నేపథ్యంలో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాయకులు బోండ్ల రమేష్, శ్రీనివాస్, అశోక్, లింగన్న, నరేష్లతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి ఇదే రీతిన సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భీంపూర్ మండలం అర్లిటీలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ గోవింద మాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి బ్రహ్మం గారి కళ్యాణ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది శివరాత్రికి ముందు వచ్చే పౌర్ణమికి ముందు కళ్యాణాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. కళ్యాణ వేడుకలను అర్చకులు ఎర్రటి కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు గొల్లి ఓమయ్య, లస్మన్న, రాకేష్, గురుస్వామి గంగయ్య, వెంకటి, రమేష్, అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి అతి తొందరగా ప్రసాదం కొరకై అందరు రాగలరు. ప్రారంభమైనాయి, దయచేసి తొందరగా రాగలరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జిల్లాలో భక్తి శ్రద్ధల నడుమ మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుండే శివాలయాలకు పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలతో పరమశివుడిని ఆరాధించిన భక్తజనం. మహాశివరాత్రి పర్వదినాన జిల్లాలో వెల్లి విరిసిన ఆధ్యాత్మిక శోభ. కళ్యాణ మహోత్సవాలు, పూజాది కార్యక్రమాలతో సందడిగా మారిన ఆలయ ప్రాంగణాలు. భక్తజన సంద్రంగా మారిన పురాతన ఆలయాలు. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఉన్నతాధికారులు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.